the best academy. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునే ముందుగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం థీమ్ ఏంటి, ఈ మహిళా దినోత్సవం ఎలా ఆవిర్భవించిందో స్లైడ్గా హిస్టరీ తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం తొలిసారిగా 1908లో ఈ కాన్సెప్ట్ వచ్చింది. 1908లో అమెరికాలోని న్యూయార్క్లో మహిళలు తమ హక్కుల కోసం, ఓటింగ్ రైట్స్ కోసము రోడ్లకు ఎక్కారు. అప్పుడు తొలిసారిగా ఈ మహిళల హక్కుల విషయము బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే అఫీషియల్గా మాత్రం 1975లో ఐక్యరాజ్య సమితి 1975లో తొలిసారిగా గుర్తించింది అని చెప్పవచ్చు. ఇప్పుడు థీమ్ చూద్దాం. ఈ సంవత్సరం యాక్సలరేట్ యాక్షన్ అనే నినాదంతో జరుపుకుంటున్నాం. థీమ్ వచ్చేసి అఫీషియల్గా ఈ హ్యాష్ట్యాగ్ యాక్సలరేట్ యాక్షన్ థీమ్ వచ్చేసి అఫీషియల్గా ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్, ఇది థీమ్. మరి అలానే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన సోషల్ మీడియా ఖాతాలను కొంతమంది మహిళలకు, ఎవరైతే ఘనతలు సాధించి ఉంటారో అటువంటి మహిళలకు తన సోషల్ మీడియా అకౌంట్స్ను హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళని ఇప్పుడు తెలుసుకుందాం స్లైట్గా. అందులో ముఖ్యమైన వాళ్ళు వచ్చేసి ఎవరికి ఇచ్చారంటే పిఎం మోడీ గారు తన సోషల్ మీడియా ఖాతాలను, ముఖ్యంగా ఇద్దరు మనం ఈ పేర్లు గుర్తుంచుకోవాలి వీలైతే. ఎలీనా మిశ్రా గారు, ఈమె న్యూక్లియర్ శాస్త్రవేత్త. శిల్పి సోని, స్పేస్ సైంటిస్ట్. ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి, ఎందుకంటే వీళ్ళు ప్రముఖ న్యూక్లియర్ మరియు స్పేస్ శాస్త్రవేత్తలు కాబట్టి. ఫస్ట్ టాపిక్, అఫీషియల్గా మనం ఫస్ట్ టాపిక్ చూద్దాం. ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025. ఈ ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు మార్చి 5న మొదలైంది, 7వ తారీఖు అనగా నిన్న ముగిసింది. ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ను ఎవరు నిర్వహిస్తారు అంటే టెరీ, ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పవచ్చు. మరి దీనిని ఎవరు ప్రారంభించారు అంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు ప్రారంభించారు న్యూఢిల్లీలో. దీనికి ఎవరు ముఖ్య అతిథులుగా వచ్చారు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గయానా, గయానా ప్రధానమంత్రి బ్రిగేడియర్ మార్క్ ఫిలిప్స్ గారు అటెండ్ అయ్యారు. బ్రిగేడియర్ మార్క్ ఫిలిప్స్. అలానే బ్రెజిల్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మెరైనా సిల్వా గారు కూడా అటెండ్ అయ్యారు. మరి ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ దేశాలను జాగృతం చేయడము. మరి ఇది తొలిసారిగా ఎప్పుడు జరిగింది ఈ ఎడిషను? ఇది తొలిసారిగా 2001లో టెరీ నిర్వహించింది. ఇది 24వ ఎడిషన్ అని చెప్పవచ్చు. మరి అయితే దీనికి మనకి ఈ టెరీ చైర్మన్ ఎవరో కూడా తెలుసుకోవాలి. టెరీ చైర్మను నితిన్ దేశాయ్ గారు. నితిన్ దేశాయ్ గారు. మరి ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి బ్రీఫ్గా సుస్థిరాభివృద్ధి అనే పదం ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందో కూడా తెలుసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్, 169 టార్గెట్లు ఉంటాయి కదా. ఈ సుస్థిరాభివృద్ధి అనే పదము తొలిసారిగా 1987లో బ్రంట్ల్యాండ్ కమిషన్ అనేది ఏర్పాటయింది. బ్రంట్ల్యాండ్ కమిషన్. ఆ బ్రంట్ల్యాండ్ కమిషన్లో తొలిసారిగా ఈ పదాన్ని వాడడం జరిగింది. మరి ఈ బ్రంట్ల్యాండ్ కమిషన్ ఏ రిపోర్ట్ పేరుతో వచ్చింది అంటే అవర్ కామన్ ఫ్యూచర్. అవర్ కామన్ ఫ్యూచర్ అనే పేరుతో రిపోర్ట్ విడుదలయ్యింది. మరి బ్రంట్ల్యాండ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1983లో బ్రంట్ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తే 1987లో ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత డీటెయిల్డ్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా వాళ్ళకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా అడుగుతారు. ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కైనా కూడా కొన్నిసార్లు సింపుల్గా కూడా అడుగుతారు. సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని తొలిసారిగా ఏ సంవత్సరంలో వాడారు, ఏ రిపోర్ట్లో వాడారు అని చెప్పేసి. సో అందుకు మనము
డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. బేసిక్ టర్మ్స్ కూడా అడుగుతారు. ఈ బేసిక్ టర్మ్స్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి, ఆ రిపోర్ట్లు అటువంటివి. నెక్స్ట్ వన్, సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం. తుర్లపాటి రాజేశ్వరి గారికి, ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి గారికి 2024 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఏ నవలకు అంటే గోపీనాథ్ మహంతి రచించిన ఒడియా నవల దాది బుడాను ఈమె ఈత చెట్టు దేవుడు అనే పేరుతో అనువాదం చేయడం జరిగింది. ఈ ఈత చెట్టు దేవుడు అనే అనువాద గ్రంథానికి ఈమెకు ఈ పురస్కారం లభించింది. ఓవరాల్గా ఈ సంవత్సరం సాహిత్యోత్సవం ఫెస్టివల్ జరుగుతూ ఉంది. సాహిత్య అకాడమీ సాహిత్యోత్సవ్ అనే ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంది. ఆ ఫెస్టివల్లో భాగంగా ఓవరాల్గా 21 మందికి పురస్కారాలు లభించింది. అందులో తెలుగు రచయిత్రి ఈమె. ఈ పురస్కారం గెలుచుకున్నందుకు గాను ఈమెకు 50,000 నగదు బహుమతితో పాటు ఒక కాంస్య జ్ఞాపికను కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. సాహిత్య అకాడమీకి సంబంధించి సాహిత్య అకాడమీ ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? సాహిత్య అకాడమీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న మొదటి తెలుగు రచయిత లేదా రచయిత్రి ఎవరు? ఈ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ టాపిక్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైరు. నింగిలో పేలిపోయిన స్టార్షిప్ రాకెట్. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు స్టార్షిప్ అనే రాకెట్ను లాంచ్ చేశారు. అయితే స్టార్షిప్ అనే రాకెట్టు నింగిలోకి ప్రవేశపెట్టిన వెంటనే ఫెయిల్ అయింది. ఇక్కడ మనం ఏం ఫోకస్ చేయాలి అంటే ఈ స్టార్షిప్ రాకెట్టు ఎవరిది, ఇది ఏ టైప్ ఆఫ్ రాకెట్టో ఫోకస్ చేయాలి. ఇది టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్ళింది. కొద్దిసేపటికి తొలి దశ బూస్టర్ ఈ రాకెట్ నుంచి విడిపోయి నిర్దేశిత రీతిలో నేలకు తిరిగి వచ్చింది. ప్రయోగ వేదికకున్న యాంత్రిక హస్తాలు దీన్ని ఒడిసి పట్టాయి అంటున్నాడు. నేను ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఈ స్టార్షిప్ రాకెట్ లాంచ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన బూస్టర్ విడిపోతుందన్నమాట. ఆ బూస్టర్ని సేఫ్గా క్యాచ్ చేస్తుంది. అది ఏది క్యాచ్ చేస్తుంది అంటే ఒక రోబోటిక్ ఆర్మ్ అన్నమాట. రోబోటిక్ ఆర్మ్ ఇలా ఉంటుంది. అది ఆ స్టార్షిప్ రాకెట్ నింగిలోకి వెళ్ళిన వెంటనే అది బూస్టర్ కింద పడిపోయేటప్పుడు ఈ రోబోటిక్ ఆర్మ్ క్యాచ్ చేస్తుంది. దీన్నే మెగజిల్లా అంటారు. ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్. ఈ రోబోటిక్ ఆర్మ్ని మెగజిల్లా అంటారు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టార్షిప్ రాకెట్ అయిపోయింది కదా, మరి స్టార్షిప్ రాకెట్ ఏ టైప్ ఆఫ్ రాకెట్? రీయూజబుల్ రాకెట్, అంటే పునర్వినియోగించవచ్చు. రీయూజబుల్ రాకెట్. మరి ఇటువంటి రాకెట్లు ఇంకా ఏవైనా ఉన్నాయా? పునర్వినియోగించే రాకెట్లు ఏమున్నాయో తెలుసుకోవాలి. స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ కూడా రీయూజబులే, పునర్వినియోగించదగినది. అలానే జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ అనే రాకెట్ కూడా రీయూజబుల్. అదే బ్లూ ఆరిజిన్కు కంపెనీకి చెందిన న్యూ గ్లెన్ అనే రాకెట్ కూడా రీయూజబుల్, పునర్వినియోగించవచ్చు. అలానే రాకెట్ ల్యాబ్కు చెందిన రాకెట్ ల్యాబ్ అనే కంపెనీ ఉంది కదా, ఎలక్ట్రాన్ అనే ఒక రాకెట్ ఉంటుంది వాళ్ళది. ఆ ఎలక్ట్రాన్ అనే రాకెట్ కూడా రీయూజబుల్, పునర్వినియోగించవచ్చు. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడుగుతాడు కింది వాటిలో ఏవి పునర్వినియోగించదగిన రాకెట్లని. మరి భారతదేశానికి సంబంధించి ఏదైనా పునర్వినియోగించదగిన రాకెట్ ఉందా? పుష్పక్ వెహికల్ ఉంది కదా, పుష్పక్, ఇది కూడా రీయూజబుల్ రాకెట్టు. అలానే రూమీ 1 ఉంది కదా, రూమీ 1 ఇండియాస్ ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అన్నమాట. దీనిని చెన్నైకి చెందిన ఒక స్టార్టప్ స్పేస్ కిడ్స్ ఇండియా అనే వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు, రూమీ 1 అనే రాకెట్ని. ఈ విధంగా మనకు పేర్లు అనేవి ఇంపార్టెంటు. దీంట్లో నిజం చెప్పాలంటే దీంట్లో మ్యాటర్ ఎక్కువగా ఏమీ లేదు. దీన్ని మనం ఈ విధంగా లింక్ చేస్తున్నాం. భారతదేశము
అలానే ప్రపంచవ్యాప్తంగా ఏమైనా రీయూజబుల్ రాకెట్స్ ఉన్నాయో అలా తెలుసుకుంటున్నాం. సో ఇక్కడున్న మ్యాటర్ గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువ మ్యాటర్ని ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా వరంగల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గోల్డ్ లోన్ ఏటీఎం ప్రారంభించారు. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా కేవలం 10 నుంచి 12 నిమిషాలలో గోల్డ్ లోన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఏ విధంగా పూర్తి అవుతుంది అంటే ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఆధారంగా ఏటీఎం సాయంతో గోల్డ్ లోన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇందులో గోల్డ్ని మనం ఇన్సర్ట్ చేసినట్లయితే గోల్డ్ను ఇందులోకి వేసిన తర్వాత కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే దాని నాణ్యతను అంచనా వేస్తుంది. ఆ రోజు మార్కెట్ పరంగా దాని విలువ ఎంత ఉందో లెక్కగట్టి మనకు డబ్బును లోన్ రూపంలో ఇస్తుంది. అయితే ఇందులో కేవలం 10% డబ్బులు మాత్రమే మనకు ఈ ఏటీఎం ద్వారా డబ్బులు వస్తాయి. మిగతా 90% డబ్బులు మన ఖాతాలోకి, అకౌంట్లోకి జమ అవుతుంది డైరెక్ట్గా. సో మరి ఇది ఎవరు వాడుకోవచ్చు దీన్ని, ఈ గోల్డ్ లోన్ ఏటీఎంని అంటే ఎవరైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు ఉంటారో కేవలం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు మాత్రమే ఈ గోల్డ్ లోన్ ఏటీఎం అనేది సేవలు పొందవచ్చు. ఇది భారతదేశంలో తొలిసారిగా వరంగల్లో ప్రవేశపెట్టారు ప్రయోగాత్మకంగా. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల భద్రతకు సంబంధించి కొన్ని యాప్స్ ఉన్నాయి మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అవి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ మహిళల భద్రత కోసం వాళ్ళపైన ఏవైనా లైంగిక దాడులు, అటువంటి దాడులను నివారించడానికి శక్తి యాప్ అనే అప్లికేషన్ని ఇవాళ మార్చి 8న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, శక్తి యాప్. అలానే తెలంగాణ టీ సేఫ్ యాప్ అని కూడా ఉంది. ఇది 2024లోనే లాంచ్ చేశారు. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి యాప్స్, పోర్టల్స్ ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకుంటున్నాం. ఈ టీ సేఫ్ యాప్ ఏం చేస్తుందంటే ఎవరైతే మహిళలు ఉబేరు, ఓలా అటువంటి వెహికల్స్లో పోతూ ఉన్నప్పుడు వాళ్లకు రక్షణగా ఈ టీ సేఫ్ యాప్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. సరైన దారిలో ఇంటికి వస్తున్నారా లేదా అని ఇటువంటి యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో క్లీన్ ఎనర్జీకి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీని అభివృద్ధి చేయడానికి టాటా సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే ఈ టాటా రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ఏం చేయబోతా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 7,000 మెగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ను స్టార్ట్ చేయబోతా ఉంది. 7,000 మెగావాట్లు అనగా 7 గిగావాట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది, ఎంత పొటెన్షియల్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమని తెలిపింది అంటే సుమారుగా 49,000 కోట్ల పెట్టుబడులు ఈ ప్రాజెక్టు ద్వారా రాబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అని చెప్పేసి తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్. ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా బెంగళూరుకు చెందిన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రణవ్ వెంకటేష్. ఈయన మాంటెనిగ్రో దేశంలోని పెట్రోవాచ్లో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుపొందాడు. ఈ ప్రణవ్ వెంకటేష్ బెంగళూరుకు చెందిన అతను. మరి ప్రపంచ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ను కూడా ఇండియన్సే గెలుచుకున్నారు కదా. గత సంవత్సరం 2024 డిసెంబర్లో దొమ్మరాజు గుకేష్, తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేష్ ప్రపంచ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుపొందాడు. సో అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అగైన్ చెస్కి సంబంధించి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం ప్రేగ్ మాస్టర్ 2025 చెస్ టైటిల్ని గెలుచుకున్నాడు. ప్రేగ్ మాస్టర్స్, ఈ ప్రేగ్ మాస్టర్స్ చెస్ టైటిల్ని తమిళనాడుకు చెందిన అరవింద్ చిదంబరం గెలుచుకున్నాడు. మరి ప్రేగ్ ఎక్కడ ఉందంటే చెక్ రిపబ్లిక్లో జరిగింది. చెక్ రిపబ్లిక్లో ఈ టోర్నమెంట్ జరిగింది. ఈ భారత గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం తమిళనాడుకు చెందిన అతను. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ హిఫజత్. ప్రాజెక్ట్ హిఫజత్ అనేది
పంజాబ్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఒక ప్రోగ్రాము మహిళల భద్రత కోసం. ఇలాంటివి ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే కొన్ని రాష్ట్రాలు మహిళల భద్రత కోసము కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తప్పకుండా మనము అన్ని రాష్ట్రాలపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్ స్టేట్స్, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ పైన. ఈ ప్రాజెక్ట్ హిఫజత్ మహిళల భద్రత కోసం పంజాబ్ తీసుకొని వచ్చింది. మరి ఇక్కడ జస్ట్ పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు? భగవంత్ మాన్ గారు కదా. భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పు పరిహార నిధి నుంచి వైదొలిగిన అమెరికా. ఈ వాతావరణ మార్పు పరిహార నిధి అంటే ఏంటి? లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని ఉంటుంది కదా. ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటంటే వాతావరణ మార్పుల వల్ల, క్లైమేట్ చేంజ్ ప్రభావం వల్ల ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు, ఇవి చాలా తీవ్రంగా ప్రభావితం అవుతూ ఉన్నాయి నెగిటివ్గా. మరి ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కింద ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు, ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలకు, తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఫండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, కాంపెన్సేషన్గా, నష్టపరిహారంగా. అటువంటి ఫండ్ నుంచి అమెరికా వైదొలిగిందట. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఎప్పుడు తొలిసారిగా తీసుకొని వచ్చారు? ఇది COP 27 షర్మెల్ షేక్, ఈజిప్టులోని షర్మెల్ షేక్లో జరిగిన COP 27 సదస్సులో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, నిర్ణయానికి వచ్చారు. అయితే COP 28 దుబాయ్లో జరిగింది కదా, UAEలో. ఇక్కడ ఇది ఏర్పాటు అయ్యిందనమాట లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. మరి దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలి అనుకున్నారు అంటే ఇక్కడ షర్మెల్ షేక్ ఈజిప్ట్లో ఏర్పాటు చేయాలని అని చెప్పేసి అన్ని కంట్రీస్ అనుకున్నాయి, దుబాయ్లో ఏర్పాటు చేశారు. ఇక COP 29లో ఏమనుకున్నారు అంటే COP 29 ఎక్కడ జరిగింది? బాకు, అజర్బైజాన్లో జరిగింది కదా. ఇక్కడ ఏమనుకున్నారంటే ఇక ఈ నష్టపరిహార నిధిని, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని అమలు చేద్దాము, జనవరి 1, 2025 నుంచి అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో అమెరికా బయటకు వచ్చింది. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. మరి అమెరికా ఇటువంటివి ఇంకా ఏ సంస్థల నుంచి బయటకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి. ఈ నష్టపరిహార నిధి ఒక్కటే కాదు, అమెరికా చెప్పాలి అంటే WHO నుంచి కూడా బయటకు వచ్చింది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను. UNHRC నుంచి కూడా బయటకు వచ్చింది కదా. WHO నుంచి ఇటీవల ఇంకో కంట్రీ కూడా బయటకు వచ్చింది, అర్జెంటీనా కూడా ఈ WHO నుంచి బయటకు వచ్చేసింది. సో ఇలా మనం లింకప్ చేసుకోవాలి, ఏ కంట్రీలు ఏ దాని నుంచి బయటకు వస్తున్నాయో లింకప్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, రక్షణ రంగానికి సంబంధించి డీల్స్. T7 యుద్ధ ట్యాంకు ఇంజన్ల కోసము డిఫెన్స్ మంత్రిత్వ శాఖ రష్యాకు చెందిన రోసాబోరాన్తో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా ఏంటి అంటే ఈ రష్యా వాళ్ళు మనకు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తారు, సాంకేతికత బదిలీ చేస్తారు. ఆ సాంకేతికతను బదిలీ చేయడం ద్వారా చెన్నైలోని ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ T-72 యుద్ధ ట్యాంకులకు కావాల్సిన ఇంజన్లను అభివృద్ధి చేస్తుంది. ఇది ఎంత డీలు అంటే 248 మిలియన్లు, అంటే సుమారుగా భారత కరెన్సీలో చెప్పాలి అంటే 2156 కోట్లు. మరి ఇంకా రష్యాతో భారత్ ఏమైనా కొంటా ఉందా డిఫెన్స్ డీల్స్ అంటే? S-400 ఉంది కదా, S-400 ట్రంప్ అని చెప్పేసి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ కూడా భారతదేశం రష్యా నుంచి తీసుకుంటా ఉంది డీల్లో భాగంగా. అట్లా మనము లింకప్ చేసుకోవాలి, రక్షణ రంగానికి సంబంధించి ఏ దేశంతో ఏమి కొనుక్కుంటున్నామో అలా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. మనము మొన్ననే తెలుసుకున్నాం,
తెలంగాణలోని హైదరాబాద్లో ప్రముఖ కళ్లద్దాల సంస్థ లెన్స్కార్ట్ 1500 కోట్ల పెట్టుబడితో ఒక భారీ యూనిట్ను, ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ను తెలంగాణలో ఏర్పాటు చేయబోతా ఉందని తెలుసుకున్నాం. అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరో 4 కంపెనీలు 3225 కోట్ల విలువ గల పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయట తెలంగాణలో. ఆ పేర్లు తెలుసుకోండి. 1900 కోట్లతో అమరరాజా గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 800 కోట్లతో అల్ట్మిన్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుబడులు పెట్టబోతా ఉంది. 502 కోట్ల పెట్టుబడితో లోహం మెటీరియల్స్ అనే కంపెనీ పెట్టుబడుతోంది. అలానే 23 కోట్లతో సెల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతా ఉన్నారు. సో ఈ ఫిగర్ అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ విలువ ఎంతో కంపల్సరీ తెలుసుకోవాలి. ఈ పేర్లు కూడా వీలైతే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రీజనల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పకుండా ఇలాంటివి డైరెక్ట్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జామ్స్లో గ్రూప్ 2లో కానీ అటువంటి వాటిల్లో ఫిగర్స్ కూడా అడుగుతూ ఉన్నారు, ట్రెండ్స్లో డేటా. అందుకు ఇంత స్ట్రెస్ చేసి మనం చెప్తా ఉన్నాం. నెక్స్ట్ వన్, ట్రోపెక్స్ ఎక్సర్సైజ్. ఈ ట్రోపెక్స్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే భారతదేశ నేవీకి చెందిన థియేటర్ లెవెల్ ఆపరేషనల్ నేవల్ ఎక్సర్సైజ్. ఇది ఇండియన్ నేవీకి చెందిన అతిపెద్ద ఎక్సర్సైజ్ అన్నమాట, నేవీ ఎక్సర్సైజు. ఇది 3 నెలల పాటు జరిగింది. జనవరి 2025లో మొదలయ్యి మార్చిలో ముగిసింది. ఈ నెల మార్చిలో ముగిసిపోయింది ఈ ఈవెంట్. మరి దీన్ని నిర్వహించేది ఇండియన్ నేవీ. ఎక్కడ నిర్వహించింది అంటే ఇండియన్ ఓషియన్లో నిర్వహించింది. అరేబియన్ సీ మరియు బే ఆఫ్ బెంగాల్లో నిర్వహించడం జరిగింది. ఇది బైఎన్నియల్ ఎక్సర్సైజు, నేవీకి సంబంధించిన బైఎన్నియల్ ఎక్సర్సైజ్. అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది బైఎన్నియల్. ఇందులో ఈ ఎక్సర్సైజ్లో ఇండియన్ ఆర్మీ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి కూడా దళాలు పాల్గొనడం జరిగింది. అలానే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఈ ట్రోపెక్స్ 2025 ఎక్సర్సైజ్లో పాలు పంచుకొనింది. సో ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడంటే ఇలాంటి రక్షణ దళానికి సంబంధించిన ఎక్సర్సైజులు చదివేటప్పుడు ఫలానా ఎక్సర్సైజ్లో ఏ జలాంతర్గామి పాల్గొనిందో కూడా అడుగుతాడు. సో ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొనింది, అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఐఐటి హైదరాబాద్లో క్లీన్ కోల్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారట. దీనికి సంబంధించి ఐఐటి హైదరాబాదు మరియు కోల్ ఇండియా లిమిటెడ్తో ఒక ఎంఓయు ఒప్పందం కుదిరింది దీనికి సంబంధించి. మరి మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ క్లీన్ కోల్ టెక్నాలజీ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఇప్పుడు కోల్ ఇండియా గురించి తెలుసుకోవాలి. కోల్ ఇండియా లిమిటెడ్, దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ కోల్ సంస్థ అని చెప్పవచ్చు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? కోల్కతాలో ఉంది హెడ్ క్వార్టర్స్. 1975లో ఏర్పాటయ్యింది కోల్ ఇండియా లిమిటెడ్. ఇది మహారత్న కంపెనీ, గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లిస్ట్ ఇస్తుంది అన్నమాట, గుర్తిస్తుంది. మహారత్న, మినిరత్న, నవరత్న కింద. అలా ఈ కోల్ ఇండియా లిమిటెడ్ మహారత్న కంపెనీ, మహారత్న, ఇలా మనము లింకప్ చేసుకోవాలి. నెక్స్ట్, స్టార్టప్స్కి సంబంధించి టీహబ్ నూతన సీఈఓగా కవికృత్, హైదరాబాద్కు చెందిన కవికృత్ టీహబ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఇక టీహబ్ ప్రాముఖ్యత ఏంటి? ఇది తెలంగాణలో ఉన్న ఒక స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ కదా. దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రకారము, అఫీషియల్ నివేదికల ప్రకారము ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్. మరి స్టార్టప్ల విషయంలో భారతదేశం ర్యాంక్ ఎంత? ఇటీవల అబ్జర్వ్ చేస్తే అఫీషియల్ రిపోర్ట్స్, పిఐబి అటువంటి అఫీషియల్ సోర్సెస్ని కనుక మనము స్టడీ చేసినట్లయితే స్టార్టప్స్ పరంగా భారతదేశము ప్రపంచవ్యాప్తంగా 3rd ప్లేస్లో ఉంది. సో ప్లీజ్ రిమెంబర్, మనం ఇలా లింక్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ జస్ట్
టీ హబ్ నూతన సీఈఓగా ఎన్నికైన అతన్ని తీసుకొని వచ్చి మనము ఇట్లా సబ్జెక్టుకు కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో భారతదేశము స్టార్టప్స్లో ర్యాంకింగ్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 3. మరి తొలి 2 స్థానాల్లో యుఎస్ఏ, చైనా ఉన్నాయి. నెక్స్ట్ వన్, దేశ అధినేతల గురించి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు భారీ ఊరట. ఈ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఏంటంటే ఈయన ఇంపీచ్మెంట్కి గురయ్యాడు. అంటే ఈయన్ని తొలగించారు ప్రెసిడెంట్ పదవి నుంచి. ఎందుకంటే ఏ ఆరోపణలతో అంటే సౌత్ కొరియాలో మార్షియల్ లా విధించాడు. మార్షియల్ లా విధించిన కారణంగా అలానే కొన్ని అవినీతి ఆరోపణల కారణంగా ఈయన్ని జైలుకు వేయడం జరిగింది. జైలుకు వేస్తే మళ్ళీ ఇప్పుడు ఇతన్ని విడుదల చేయాలని చెప్పేసి సౌత్ కొరియాలోని ఒక కోర్టు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అయితే అతను విచారణకు హాజరు కావాలని చెప్పేసి మాత్రము ఆ కోర్టు చెప్పింది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది సౌత్ కొరియాలో మార్షియల్ లాను విధించిన ప్రెసిడెంట్ ఎవరు అంటే యూన్ సుక్ యోల్. సో దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ చూసాం. అలానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తన సోషల్ మీడియా ఖాతాలను ఎవరికి ఇచ్చారో ఆ మహిళల పేర్లు తెలుసుకున్నాం, ఇంపార్టెంట్ మహిళలు. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి డేటా. సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం తుర్లపాటి రాజేశ్వరి ఈత చెట్టు దేవుడు బుక్కి. క్వశ్చన్ చూసాం, కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అలానే నింగిలో పేలిపోయిన స్టార్షిప్ రాకెట్టు. మెకజిల్లా అనేది ఒక రోబోటిక్ ఆర్ము స్టార్షిప్ రాకెట్ని క్యాచ్ చేయడానికి. దేశంలోనే తొలిసారిగా వరంగల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గోల్డ్ లోన్ ఏటీఎం ప్రారంభం. మహిళల భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసిన యాప్. తెలంగాణ ప్రభుత్వం యాప్ టీసేఫ్. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసము టాటా కంపెనీతో సహకారాన్ని ఏర్పరచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుపొందిన బెంగళూరుకు చెందిన ప్రణవ్ వెంకటేష్. ప్రేగ్ చెస్ టోర్నమెంట్ని గెలుపొందిన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం. పంజాబ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం లాంచ్ చేసిన ప్రాజెక్ట్ హిఫజత్. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ వాతావరణ మార్పు పరిహార నిధి నుంచి వైదొలిగిన అమెరికా. T7 యుద్ధ ట్యాంక్ ఇంజన్ల కోసము డిఫెన్స్ మినిస్ట్రీ రష్యాతో ఒప్పందము. తెలంగాణలో 4 కంపెనీల పెట్టుబడి 3,225 కోట్ల విలువ గల పెట్టుబడులు. భారత నేవీ అతిపెద్ద ఎక్సర్సైజ్ ట్రోపెక్స్ 2025. ఐఐటి హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతా ఉన్న క్లీన్ కోల్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రము కోల్ ఇండియా ఏర్పాటు చేయబోతా ఉంది. టీ హబ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా హైదరాబాద్కు చెందిన కవికృత్. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు భారీ ఊరట, జైలు నుంచి విడుదలకు కోర్టు ఆదేశాలు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఓవరాల్గా హోలిస్టిక్గా మ్యాక్సిమం ఇష్యూస్ కవర్ చేస్తూ ఉన్నాము. స్పేస్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కావచ్చు, బుక్స్ అండ్ ఆథర్స్, ఎవ్రీథింగ్ we are trying to cover in detail actually. So no need to worry about the content which we have shown in the slides. We are already giving much information to all of you. So try to understand and these are today's current affairs, and we will meet you again tomorrow, and thank you everyone.